రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. దక్షిణే లక్ష్మణో యస్య వామే తు జనకాత్మజా పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం. తం వందే రఘునందనం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. హరి ఓం. స్మరవారం వారం కార్యక్రమంలో ప్రతి ఏకాదశి నాడు జరుపుకుంటున్నటువంటి నామ రామాయణ సత్సంగానికి మీ అందరికీ స్వాగతం. 21వ నామం భార్గవ దర్ప వినాశక రామ. భార్గవ అంటే పరశురాముడు. భార్గవరాముడు పరశురాముడు ఎలా అయ్యాడు అన్న కథనంతా కూడా మనం గడచిన ఏకాదశి నాడు చక్కగా చూసాం. అలాగే వాల్మీకి రామాయణము, ఆధ్యాత్మ రామాయణంలోని వీటిల్లో ఈ నామముకు సంబంధించినటువంటి సంఘటన ఏ విధంగా తెలియజేయబడింది అన్నది కూడా చూద్దాము అని అనుకున్నాం. వాటిని ఈ తరగతి మొదలు తర్వాత వచ్చే తరగతుల్లో మనం అధ్యయనం చేయబోతున్నాం. శ్రీ వాల్మీకి రామాయణంలో ఈ కథా ప్రసంగం ఈ విధంగా నడుస్తుంది. ఇది వాల్మీకి రామాయణంలో బాలకాండలోని 74వ సర్గ ఆదిగా ప్రారంభమవుతుంది. కృతవైవాహిక కౌతుకరామ అన్న నామాన్ని దర్శించినప్పుడు శ్రీరామచంద్రస్వామి వారి ముగ్గురు తమ్ముళ్ళు, మిథిలా నగరంలో వారి యొక్క వివాహం సంపూర్ణమైంది అన్నది మనం చూసాం. అలాగా వైభవోపేతంగా సంపన్నమైనటువంటి వివాహం అది. వివాహం అనంతరం జరిగినటువంటి సంఘటనను వాల్మీకి మహర్షి ఈ విధంగా తెలియజేస్తున్నారు. రాజాప్యయోధ్యాపతి సహ పుత్రైర్మహాత్మభిః ఋషీన్ సర్వాన్ పురస్కృత్య జగామ సబలానుగః. అయోధ్యాపతి రాజా అంటే శ్రీ దశరథ మహారాజు గారు సహపుత్రై పుత్రులతో కలిసి అంటే కోడళ్లతో కలిసి కూడా. ఆ పుత్రులు ఎలాంటి వారట? మహాత్మభిః మహాత్ములైనటువంటి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కలిసి ఋషీన్ సర్వాన్ పురస్కృత్య ఎందరో మహర్షులను ముందు పెట్టుకున్న వారై సబలానుగః బంధుమిత్రులందరితో కలిసి జగామ తిరుగు ప్రయాణం అయ్యారు. అలాగా తిరుగు ప్రయాణం అవుతున్న దశరథ మహారాజు గారికి కొన్ని దుశ్శకునాలు కలుగుతున్నాయి. శుభంగా వివాహం సంపన్నమైంది, శుభంగా అయోధ్యకు తిరుగు వెళుతున్నప్పుడు ఈ దుశ్శకునాలు ఏమిటి అన్న విచికిత్స వారికి కలుగుతోంది. ఆ సమయంలో ఈ దుశ్శకునాలు ఏమిటి అన్న సంశయం వారికి కలగడంతో వారి కులగురువు అయినటువంటి వశిష్ఠ మహర్షుల వారి దగ్గరికి వెళ్ళి, మహాత్మా, ఈ దుశ్శకునాలు నాకు కలుగుతున్నాయి, దీనివల్ల నాకు ఆందోళనగా ఉంది, కాబట్టి మీరే మాకు మార్గదర్శనం చెయ్యగలరు అని ప్రార్థిస్తారు. అప్పుడు వశిష్ఠ మహర్షి దశరథ మహారాజుతో, నిజమే దశరథ మహారాజా, ఈ శకునములను అధ్యయనం చేస్తే కొంత సంకటము కలిగే అవకాశం ఉన్నది. కానీ వాటిని ఇంకా పరిశీలించినప్పుడు ఆ సంకటము ఎంతో కాలం ఉండదు, వెంటనే సమస్య తొలగిపోతుంది. అందువల్ల నువ్వు ఆందోళన పడవలసిన అవసరం లేదు అని తెలియజేస్తారు. దాంతో కొంత సాంత్వన పొందినటువంటి దశరథ మహారాజు వారి యొక్క ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తారు. ఇంతలోనే తదర్శ భీమ సంకాసం జటామండలధారిణం
భార్గవం జామదగ్యం త్వం రాజరాజ విమర్దనం. అంతలోనే ఆ ప్రభావం ఏమిటి అన్నది తెలిసేలాగా దదర్శ దదర్శ దశరథ మహారాజు గారు చూశారు. ఎవరిని? జటామండలధారిణాం, గొప్పదైనటువంటి జటలతో శోభిస్తున్నటువంటి ఒక మహర్షి. మహర్షులు కేశ సంస్కార విషయంలో శ్రద్ధ చూపరు, అందువల్ల దాన్ని జటగా బిగిస్తారు. అది తపస్సుకి త్యాగానికి కూడా ప్రతీక. అలాగా జటలు బిగించుకున్నటువంటి జటామండలధారిణాం దదర్శ, అలాంటి మహర్షి ఎవరో కనిపిస్తే అది ప్రమాదం ఎందుకంటున్నారు ఆయన? అటువంటి మహనీయుల్ని దర్శనం చెయ్యడం పుణ్యం కదా, సాధూనాం దర్శనం పుణ్యం. ఇలాంటి సందర్భంలో ఒక మహనీయుడు ఎదురయ్యాడు అంటే అది ఆనందించవలసినటువంటి విషయమే కదా. అందులో ప్రమాదం ఏమున్నది అన్నప్పుడు అక్కడ ఒక మాటను వాడుతున్నారు, భీమసంకాసం. ఆ ఎదురుపడ్డవాడు మహర్షి తపస్వియే, కానీ భీమసంకాసం, వారిని చూసిన వారికెవరికైనా సరే గుండెలు బద్దలవాల్సిందే అన్నట్టుగా దర్శనమిస్తున్నారు. భీమసంకాసము అంటే భయాన్ని కలిగించే రూపంతో ఆయన ఉన్నారు. ఇంతకీ ఎవరతను? ఎంతసేపు అండి ఈ సస్పెన్స్ అంటే, భార్గవం దదర్శ, భృగువంశీయుడైనటువంటి భార్గవుణ్ణి చూశారు. ఎవరు వారు? జామదగ్యం, శ్రీ జమదగ్ని వారి కుమారుడు. వారిని చూసి భయపడాల్సిన పనేమిటి? రాజరాజ విమర్దనం. పూర్వం 21 సార్లు భూమండలాన్ని గాలించి అధర్మాత్ములైనటువంటి క్షత్రియుల్ని అందరినీ కూడా సంహరించినటువంటి భార్గవరాముడు. కాబట్టి వారిని చూస్తే ఏ రాజుకైనా సరే వారంటే సహజంగానే భయం పుడుతుంది. నేను విన్నటువంటి ఒక సంఘటన మీకు తెలియజేస్తాను. తిరువనంతపురంలో పద్మనాభస్వామి ఉన్నటువంటి ఆ తిరువనంతపురం మనందరికీ తెలిసిందే. అక్కడ ఇంకొక విశేషం ఉన్నది, అది చాలా తక్కువ మందికి తెలుసు. అక్కడ పరశురామస్వామి వారికి కూడా ఒక ఆలయం ఉన్నది. చాలా కొద్ది మందికే ఆ ఆలయం గురించి తెలుసు. అలాగే తెలిసినటువంటి ఒక స్వామీజీ అక్కడ ఉన్నటువంటి తన శిష్యులైనటువంటి రాజవంశీయులతో ఆ ఆలయాన్ని దర్శిద్దాం అని అనుకుని వారిని మాకు ఆ ఆలయాన్ని చూపించవలసింది అని అంటే, అప్పుడు వారు అన్నది ఏమిటి అంటే, స్వామీజీ మిమ్మల్ని ఆలయం దాకా మేము తీసుకువెళ్తాం, కానీ లోపలికి మాత్రం మేము రాం. ఎందుకు అని అడిగితే, పరశురాముల వారికి రాజులను చూస్తే తీవ్రమైనటువంటి ఆగ్రహం కలుగుతుందిట కదా, అందువల్ల మా వంశాచారం ఆ విధంగా ఉంది, వారిని మేము ఆలయంలోకి వెళ్ళి దర్శించలేము అని అన్నారట. అయితే పరశురాముల వారికి క్షత్రియులంటే కోపం కాదు, అధర్మాత్ములైనటువంటి క్షత్రియులంటే కోపం. సరే, వారి ఆలోచన ఆ విధంగా ఉంది. కానీ ఆ స్వామీజీ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చారట. ఆ విధంగా పరశురాముల వారికి రాజరాజ విమర్దినం అన్న పేరు ఉండనే ఉన్నది. ఎంతో బలమైనటువంటి రాజులను కూడా 21 సార్లు భూమండలం అంతా గాలించి అలాంటి రాజులను సంహరించినటువంటి వారు. కాబట్టి వారిని చూస్తూ ఉంటే దశరథ మహారాజు గారికి కూడా ఎక్కడో కలవరం మొదలైంది. అందులోకి ఆయన ఎప్పుడు ప్రసన్నవదనంతో ఏమీ లేడు. భీమసంకాసం అన్న పదాన్ని ఇక్కడ వాడడం జరిగింది. అందువల్ల అత్యంత రౌద్ర రూపంతో ఉన్నారు. ఆ రౌద్ర రూపం ఎలా ఉన్నదిట?
కైలాసమివ దుర్దర్శం కాలాగ్నిమివ దుస్సహం జ్వలంతమివ తేజోభిః దుర్నిరీక్ష్యం పృథగ్జనైః. కైలాసమివ దుర్దర్శం. కైలాసాన్ని జయించడం ఎవరి వల్లైనా అవుతుందా? అలాగా కైలాసంలాగా జయించడానికి వీలు కానటువంటి, అలాగే కాలాగ్నిమివ దుస్సహం, కాలాగ్ని రూపమే ఈయన రూపమా అన్నట్టుగా వారి రూపం ఉన్నదిట. దుస్సహం, ఎవ్వరూ సహించలేరు. కాలాగ్ని అంటే రెండు అర్థాలు. కాలము అనేటువంటి అగ్ని, కాలమును ఎవరూ అతిక్రమించలేరు కదా, దాన్ని సహించలేరు కూడా. కాలం గనక మీ మీద విపరీతంగా పడితే దాన్ని ఎవరు సహించగలరు? ఇక రెండో అర్థం ఏమిటి అంటే, ప్రళయకాలంలో ఒక అగ్ని ఉద్భవిస్తుంది, దానికి సంవర్తనాగ్ని అని పేరు. అలాగా ప్రళయమునందు సంభవించేటువంటి అగ్నిలాగా దుస్సహం, సహించలేకుండా ఉన్నాడు. జ్వలంతమివ తేజోభిః, అలాంటి ప్రళయాగ్నిలాగా ప్రకాశిస్తున్నటువంటి వారిని ఒక్క దశరథ మహారాజు గారే కాదు, ఎవ్వరూ కూడా వారిని చూడలేరు. అటువంటి పరశురాముల వారు దశరథ మహారాజు గారికి కనిపించారు. అలాగ కోపంతో ఉన్న పరశురాముల వారు కనిపించారు. వారు కోపంతో ఉన్నారు అన్నదానికి నిదర్శనంగా వారి దగ్గర కొన్ని ఆయుధాలు కూడా ఉన్నాయి. వారి క్రోధమంతా కూడా ఆ ఆయుధాలతోటి మరింత ప్రకాశిస్తోంది. సందేచాసజ్య పరసం ధనుర్విద్యుద్గణోపమం ప్రగృహ్య శరముఖ్యంచ త్రిపురగ్నం యథా శివం. స్కందే చాజస్య పరశుం, ఒక భుజం మీద చూస్తే అత్యంత శక్తివంతమైనటువంటి పరమేశ్వర ప్రసాదితమైనటువంటి పరశు అంటే గొడ్డలి ఉన్నది. మరొక చేతిలో ధనుర్విద్యుద్గణోపమం, మేఘమండలమంతా కూడా మూర్తీభవించిందా అన్నట్టుగా ఒక ధనస్సు ఉన్నది. ఏమిటా ధనస్సు? వైష్ణవ ధనస్సు, సాక్షాత్తు విష్ణు ప్రసాదితమైనటువంటి ధనస్సు. ప్రగృహ్య శరముఖ్యంచ, పదునైనటువంటి బాణాలు కూడా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే త్రిపురగ్నం యథాశివం, త్రిపురాసుర సంహారానికి పరమశివుడు ఎంత రౌద్ర ఆకృతితో బయలుదేరాడో, ఇప్పుడు ఇతను కూడా అంత రౌద్ర ఆకృతితో సాక్షాత్తు శివుడే దిగి వచ్చాడా అన్నట్టుగా ఉన్నాడు. శ్రీ దశరథుల వారికి నోట వెంట మాట రావడం లేదు. మిగతా వారి పరిస్థితి కూడా అలాగే ఉన్నది. అందులో ఎవరైనా సాహసించి మాట్లాడగలిగే వారు ఎవరైనా ఉన్నారా అంటే అక్కడ ఉన్నటువంటి వశిష్ఠాది ఋషులు మాత్రమే. వారు తప్ప ఇంకెవరూ కూడా నోరు విప్పే పరిస్థితిలో లేరు. అలా చూసినటువంటి వశిష్ఠాది ఋషులు, ఆ మహర్షులందరూ కూడా వారిలో వారు చర్చించుకుంటున్నారట. ఈ భార్గవరాముడు 21 సార్లు అయిపోయింది, మళ్ళీ ఏమైనా 22వ క్షత్రియ సంహారం చెయ్యాలని ఏమైనా నిర్ణయించుకున్నాడా అని అలా భావించి వారిలో వారు మాట్లాడుకుంటున్నారట. అంటే ఆ విధంగా పూర్వం క్షత్రియ సంహారం చేసినప్పుడు ఎంత కోపంగా ఉన్నాడో అంత రౌద్రంగా ఇప్పుడు పరశురాముడు ఉన్నాడు. ఏవముక్త్వార్జమాదాయ భార్గవం భీమదర్శనం ఋషయో రామ రామేతి వచో మధురమబ్రువన్. అలా వారిలో వారు సంభాషించుకుంటున్నటువంటి ఋషులందరూ కూడా భార్గవరాముణ్ణి కొంత ప్రశాంతమునరించేందుకు గాను ముందు వారికి అర్ఘ్యాన్ని ఇచ్చారు. హస్తయో అర్ఘ్యం సమర్పయామి అన్నట్టుగా. ఆ తర్వాత రామ రామేతి మధురం, అందరూ కూడా ఓ భార్గవరామ ఓ భార్గవరామ అంటూ ఉన్నారు. ఈ శ్లోకాల్లో రామ అన్న పదం వచ్చినప్పుడల్లా అది దాశరథిక భార్గవరాముడిక అన్నది చూడాల్సి ఉంటుంది.
ఇక్కడ రామ రామేతి అన్నప్పుడు దశరథ రాముడు కాదు, భార్గవరాముణ్ణి మహర్షులు స్తుతించారు. ఎలా స్తుతించారు? మధురమైనటువంటి వాక్యాలతో ఇలా అన్నారు, మీరు కొంత శాంతించండి, మీరు ఎంత గొప్పవారు, మీ రాక మాకు ఎంతో సంతోషదాయకం. దశరథుల వారికి మీరంటే ఎంత భక్తో చెప్పడానికి వీల్లేదు. ఆ విధంగా వారు శాంతవచనములను పలకడంలో నిమగ్నమై ఉండగా, ప్రతిగృహ్యాతు తాం పూజాం ఋషిదత్తాం ప్రతాపవాన్ రామం దాశరథి రామో జామదగ్న్యోభ్యభాషత. ఋషుల ద్వారా ఇవ్వబడినటువంటి అర్ఘ్యాన్ని స్వీకరించి ఆ విధంగా వారి ద్వారా స్తుతింపబడి అత్యంత ప్రకాశమైనటువంటి పరశురాముల వారు దాశరథీం రామో అంటే దాశరథి అయినటువంటి రామచంద్రుడితో ఇలా అన్నారు. శ్రీ పరశురామ ఉవాచ రామదశరథే రామా వీర్యంతే శ్రూయతేద్భుతం ధనుషో భేదనం చైవ నిఖిలేన మయా శ్రుతం. దాశరథి, దశరథ రాజకుమారా, నీవు చాలా గొప్పవాడివి అని అందరూ అంటున్నారు. నీ యొక్క గొప్పదనాన్ని నేను విని ఉన్నాను. నువ్వు మహావీరుడివి. శ్రూయతేద్భుతం వీర్యం, అద్భుతమైనటువంటి వీరుడవి అని నేను విన్నాను. ధనుషో భేదనం చైవ, అలాగే జనకుల వారి సభలో తరతరాలుగా పూజిస్తూ వస్తున్నటువంటి శివధనస్సును కూడా నువ్వు భంగం చేసినటువంటి విషయాన్ని తెలుసుకున్నాను. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే నిఖిలేన మయాశ్రుతం, జరిగిన ఘట్టమంతా కూడా నేను విని ఉన్నాను. అయితే అదేం పెద్ద గొప్ప విషయం అని అనుకోకు. తదిదం ఘోర సంకాసం జామదగ్యం మహద్ధనం పూరయస్య సరేణైవ స్వబలం దర్శయస్వచ. వీరందరూ కూడా సాధారణమైనటువంటి వారు. వారు నీ ప్రతాపాన్ని మెచ్చుకుంటే మెచ్చుకున్నారేమో కానీ తదిదం ఘోర సంకాసం, అత్యంత శక్తివంతమైనటువంటి జామదగ్యం మహాధను, శ్రీ జమదగ్ని ద్వారా పూజించబడి ఇచ్చినటువంటి ఈ మహాధనస్సును చూడు. సరేణైవ పూరయ్యస్వ, ఒక్క బాణాన్ని దీంట్లో ఎక్కుపెట్టు. ఈ ధనస్సుని సంధించి ఒక్క బాణాన్ని ఎక్కుపెట్టి చాలు, ప్రయోగించాల్సిన అవసరం కూడా లేదు. అలా గనక నువ్వు చేస్తే స్వబలం దర్శయస్వచ, అలా చేసి నీ బలం ఏమిటో నాకు చూపించు. అంతేగాని ఏదో శివధనుస్సును విరిచాను, ఎవరో రాక్షసుల్ని చంపాను అని చెప్పడం కాదు. నీకు నిజంగా బలం ఉంటే, నువ్వు శక్తివంతుడవే అయితే, నీ గురించి వారు వీరు చెప్పగా మేము విన్నది నిజమే అయితే, అటువంటి శక్తి నీకు ఉంటే నిన్ను నీవు నా ముందు నిరూపించుకో. ఎలా నిరూపించుకోవాలి? దానికి పెద్ద పని ఏం చేయక్కర్లేదు. ఇదిగో ధనస్సు, దీని యందు శరమును ఎక్కువ పెడితే చాలు. తస్య తద్వచనం శ్రుత్వా రాజా దశరథస్తదా విషణ్ణవదనో దీనః ప్రాంజలిర్వాక్యమబ్రవీత్. తస్య తద్వచనం శ్రుత్వా, పరశురాముల వారి క్రోధమును చూసి కఠోర వాక్యములన్నింటినీ విని అప్పుడు దశరథ మహారాజు తదా విషణ్ణవదన, అప్పుడు విచారమయంతో కూడినటువంటి ముఖముతో, దీనః ప్రాంజలి, దీనుడై చేతులు జోడించి వాక్యం అబ్రవీత్, శ్రీ దశరథ మహారాజు గారు ఈ విధంగా అన్నారు. శ్రీమద్దశరథనందన రామ అన్న నామం దగ్గర దశరథుల వారి పరాక్రమం ఏమిటో నేను మీకు వివరించి ఉన్నాను.
అప్పుడు వారి వ్యక్తిత్వం ఏమిటో, వారి శక్తి ఏమిటో అన్నది కూడా వివరించడం జరిగింది. అలాంటి దశరథ మహారాజుని ఈ రోజుల్లో సినిమాల్లో ఏదో భార్యాలోలుడు, చేతకానివాడు అన్న విధంగా చూపిస్తూ ఉంటారు. అలాంటి భావన మనం చెయ్యకూడదు అని నేను మీకు చెప్పినట్టు గుర్తు. కానీ ఇప్పుడు మాత్రం మీకు ఆ స్పష్టత రావడం కోసం ఈ సమయంలో ఒక్కసారి సినిమాలోని గుమ్మడి గారిని గుర్తు చేసుకోండి. మన గుమ్మడి గారిని ఇక్కడ దశరథ మహారాజు పాత్రలో ఊహించుకోవచ్చు. వారి పరిస్థితి ఆ విధంగానే ఉంటుంది. ఎదుట నిలబడిన వారిని నిగ్రహించే ప్రసక్తే లేదు. అలా 2 చేతులు జోడించిన వాడే వాక్యం అబ్రవీత్, ఈ విధంగా అన్నాడు. ఏమన్నాడు? మహర్షి, మిమ్మల్ని చూసి మా పిల్లలు కొంత భయపడుతున్నారు. నిజానికి ఈయన కూడా భయపడుతున్నాడు. ఇప్పుడే వివాహం అయింది, వారే గారు అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. కాబట్టి మీ ఆశీర్వాద వచనములతో మీరు వారిలో ఉన్నటువంటి భయాన్ని తొలగించండి. మీరు ఎటువంటి వారు? మహనీయులు. మీ వల్ల అభయమే కానీ భయం ఎలా ఉంటుంది? కానీ పిల్లలు కదా భయపడుతున్నారు. కాబట్టి అనుగ్రహించండి, వారి యొక్క భయాన్ని పారద్రోలండి. తమరెవరు? తమరు భృగువంశీయులైనటువంటి బ్రాహ్మణులు. భృగువంశీయులు తపస్సుకు పెట్టింది పేరు. అనేకమైనటువంటి వ్రతాలు చేస్తూ సతతము వేదాధ్యయనం చేసేటువంటి మీ అనుగ్రహమే మాకు మహాభాగ్యం అంటూ అనేక విధాలుగా వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. కానీ పరశురాముల వారు ఇంకొకరి మాట వినే పరిస్థితిలోనే లేరు. బ్రువంత్యేవం దశరథే జామదగ్న్య ప్రతాపవాన్ అనాదృత్యతు తద్వాక్యం రామేవాభ్య భాషత. దశరథుల వారు ఆ విధంగా ప్రార్థిస్తున్నా సరే, చూడనైనా చూడలేదు. భ్రువంతి ఇవం, ఆ విధంగా ప్రార్థన చేస్తున్నా సరే, అనాదృత్యతు తత్వాక్యం, ఆ మాటను లక్ష్య పెట్టక అసలు దశరథుల వారి మీద దృష్టే లేదు. వారి దృష్టి అంతా కూడా రాముల వారి మీదే ఉన్నది. రామం ఏవా, రాముని గురించి మాత్రమే అభిభాషత. వారి మాటలను వినాల్సిన అవసరం లేదు. రామా, నువ్వేమంటావో చెప్పు అన్నట్టుగానే వారి ప్రశ్న ఉన్నది. తదనంతరం పరశురాముల వారు ఈ విధంగా అంటున్నారు. ఇమే ద్వే ధనుషి శ్రేష్ఠే దివ్యే లోకాభివిశ్రుతే దృఢే బలవతి ముఖ్యే సుకృతే విశ్వకర్మణ. రామచంద్ర, ఒక విషయాన్ని జాగ్రత్తగా విను. ఇమే ద్వే ధనుషి శ్రేష్ఠే, ఈ 2 కూడా చాలా శ్రేష్టమైనటువంటి ధనుస్సులు. ఏ 2? ఒకటి నువ్వు విరగ్గొట్టావు, శివధనస్సు. రెండవది నా చేతిలో ఉన్న వైష్ణవ ధనస్సు, నీకు ఛాలెంజ్గా ఉన్న వైష్ణవ ధనస్సు. దేన్నైతే నువ్వు సంధించి బాణాన్ని ఎక్కుపెట్టాలో, ఆ తర్వాత నీ బలంని నిరూపించుకోవాలో, అలాంటి విష్ణు ధనస్సు నా చేతిలో ఉన్నది. దివ్యే లోకా అభివిశ్రుతే, దివ్యమైనటువంటి ధనస్సులు ఇవి. అలాగే ఈ లోకంలో ఏమీ తయారు చేయబడినవి కాదు, దివ్యమైనటువంటి ధనస్సులు. అలాగే సమస్త లోకముల యందు, అంటే దిక్పాలకులందరి చేత కూడా సతతము పూజించబడినవి. దృఢే, చాలా దృఢమైనవి. బలవతి, బలమైనవి కూడా. మహాశక్తివంతమైనటువంటి ఆయుధాల్లో ముఖ్యమైనటువంటివి. సుకృతే విశ్వకర్మణ, పూర్వం ఆయా ప్రయోజనాల కోసం విశ్వకర్మ 2 నిర్మించాడు. సుకృతే అంటే అత్యంత నైపుణ్యంతో తయారు చేయబడినటువంటి ధనస్సులు ఇవి. ఓ రామచంద్ర, నువ్వు అలాంటి దాంట్లో ఒకదాన్ని భగ్నం చేశావు, శివధనస్సును భగ్నం చేశావు. శృతవాన్ ధనుషోభేదం,
తత్రోహం ధృతమాగత. ఆ విషయం తెలిసి నేను వెంటనే ఇక్కడికి వచ్చాను. నిజానికి నాకు క్షత్రియుల్ని చూడాల్సిన అవసరమూ లేదు, వారు ఉన్న చోటుకు నేను రావాల్సిన అవసరం కూడా లేదు. అయినా కూడా నేను ఈ వార్త విన్నాను కాబట్టి ఇక్కడికి వచ్చాను. శివధనుస్సును దాశరథి భంగం చేశాడు అన్న మాట విని ఎంత అపరాధాన్ని ఎలా చేస్తాడు అన్నది తేల్చుకోవడానికి తత్రోహం ధృతమాగత, వెంటనే బయలుదేరి వచ్చాను. అలాంటి క్షత్రియుణ్ణి నిగ్రహించాలి అన్నది వారి భావం. ఎవరైతే శివధనస్సు పట్ల అపరాధం చేశారో అలాంటి క్షత్రియుడు నిగ్రహింపబడాలి. కాబట్టి నేను వచ్చాను. ఇక నీ విషయం అంటావా, అది నువ్వు నిరూపించుకోవాల్సిందే. తదిదం వైష్ణవం రామ పితృపైతామహం మహత్ క్షత్రధర్మం పురస్కృత్య గృహ్ణీష్వధనురుత్తమం. ఇక ఆ 2 ధనస్సుల్లో మిగిలింది నా చేతిలో ఉన్నది. తత్ ఇదం వైష్ణవం, ఈ వైష్ణవ ధనస్సు ప్రసిద్ధమైనది. పితృపైతామహం, దీన్ని మా నాన్నగారు మా తాతగారు ఎంతో పూజించి దాన్ని నాకు అప్పచెప్పారు. పూర్వం స్వయంగా విష్ణుమూర్తే ఈ ధనస్సుని మా భృగువంశీయుడైనటువంటి ఋషీకుడుకి ఇవ్వడం జరిగింది. ఆయన మా తాతగారికి దీన్ని ఇవ్వడం జరిగింది. తద్వారా జమదగ్ని అయినటువంటి మా నాన్నగారికి లభించింది. వారి ద్వారా ఈ ధనస్సు నాకు ఇవ్వబడింది. మహత్ క్షత్రం పురస్కృత్య, ఎంతో మహత్తు కలిగినటువంటి ఈ ధనస్సు, ఒకవేళ నువ్వు క్షత్రియుడివే అయితే, నువ్వు గొప్పవాడివే అయితే ఈ ధనస్సుని అందుకుని ఏం చేయాలి, ఎక్కువ పెట్టాలి. యోజయస్వధను శ్రేష్ఠే శరం పరపురంజయం యది శక్నోసి కాకుత్సా ద్వంద్వం దాస్యామి తే తతః. ఈ శ్రేష్టమైనటువంటి ధనస్సులో శరమును ఎక్కుపెట్టు. నేనేదో ఇలా అంటున్నాను కానీ ఓ రామా, నీకు చేతనైతేనే చెయ్యవయ్యా. శక్నోసి యది కాకుత్స, నీకు శక్తి ఉంటేనే చెయ్యి. ఓ రామా, నీకు శక్తి ఉంటేనే ఎక్కుపెట్టు. కాకుత్స అన్న పేరును కూడా మనం విచారణ చేసి ఉన్నాం. అలాంటి దివ్యమైనటువంటి వంశంలో గనక నువ్వు పుట్టి ఉంటే, నీకు శక్తి ఉంటే నీవు ధనస్సుతో శరమును ఎక్కుపెట్టు. ఒకవేళ నువ్వు ఈ కార్యమునందు విజయం స్వాదిస్తే ద్వంద్వం దాస్యామితే తతః, అప్పుడు నేను నీతో యుద్ధం చేస్తాను. పరశురాముల వారి భావం ఏమిటి అంటే, నువ్వు నాతో యుద్ధం చేయడానికి కూడా పనికిరావు అని, నాతో యుద్ధం చేయడానికి సమర్థుడవు కావు అని. నేను గనక నీతో యుద్ధం చేస్తే పిచుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు ఉంటుంది. కాబట్టి యుద్ధం చేస్తాను, కానీ ముందు నిన్ను నువ్వు నిరూపించుకో. ముందు ధనస్సుని ఎక్కుపెట్టు, అప్పుడు నీకు ద్వంద్వమును ఇస్తాను. ద్వంద్వమును ఇస్తాను అంటే నీకు ఒక అవకాశాన్ని కల్పిస్తాను, అప్పుడు నేను నీతో యుద్ధం చేస్తాను అని చాలా గట్టిగా చెప్పారు. ఈ మాటలు విన్న రామచంద్రుడు మాత్రం ఏమీ మాట్లాడలేదు, మౌనంగానే ఉన్నారు. కారణం ఏమిటి, ఆ తర్వాత కథ ఏ విధంగా నడిచింది అన్నది తెలుసుకోవాలి అంటే మళ్ళీ ఏకాదశి దాకా వేచి ఉండాల్సిందే అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్.